యాక్చువల్‌గా ఫస్ట్ నేను 'అంబిటస్ వరల్డ్ స్కూల్' బౌరంపేటలో చూసాను. ఆ తర్వాత విజయవాడలో చూసాను. నెక్స్ట్ మనకు కాబోయేటువంటి ఫ్యూచర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుంది, ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఎలాంటి అడ్వాన్స్‌మెంట్స్ ఉంటాయి, డెవలప్‌మెంట్స్ అన్నిటిని కలిపి మిక్స్ చేసి చెప్తోంది కదా! It'll actually boil down to my father's vision. So his vision is to give quality education. They should have that kind of space to explore. Anedi his vision. So when it comes to Bangalore, ma'am, so we see different kinds of needs and requirements coming from parents. Our kids should have that culture, ethics, and then those values, but at the same time they should be ready for the global scenarios. Academics is always there. ఏవైతే మనం కేంబ్రిడ్జ్ అట్రిబ్యూట్స్ అనుకుంటామో, బీయింగ్ కాన్ఫిడెంట్, బీయింగ్ ఏబుల్ టు థింక్ క్రిటికలీ, బీయింగ్ రెస్పాన్సిబుల్, దీస్ ఆర్ ఆల్ కేంబ్రిడ్జ్ అట్రిబ్యూట్స్. Student, he himself or herself will choose in which art or in which sport they are interested in. After that, they choose their sport and then they go ahead in that sport for the rest of the years. రీసెంట్గా కూడా యాన్యువల్ ఈవెంట్లో కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక వీడియో బైట్ కూడా ఇచ్చి హౌ వెల్ దే ఆర్ సపోర్టింగ్ అని చెప్పి ఇచ్చారు. సో దట్ వే దే వెరీ వెరీ రెస్పాన్సిబుల్, ఐ మస్ట్ సే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అంబిటస్ వరల్డ్ స్కూల్, గోయింగ్ హయ్యర్, గోయింగ్ ప్లేసెస్. ఈ స్కూల్ గురించి మన ప్రేక్షకులకి చాలా బాగా తెలుసు కదా. యాక్చువల్గా నేనైతే 2 ప్లేసెస్ని విజిట్ చేసి వచ్చాను. ఒకటి హైదరాబాద్, ఒకటి విజయవాడ. మనం ఇప్పుడు బెంగళూరు క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను నా కళ్ళతో చూసిన తర్వాత మీరు కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటు పేరెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ మైండ్ సెట్లో ఏముంది, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈజ్ ఇట్ డిఫరెంట్ మన దగ్గర ఉన్నటువంటి తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి పేరెంట్స్ మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ కావచ్చు, ఇక్కడ కరికులం కావచ్చు, ఇక్కడ ఫాలో అయ్యేటువంటి మెథడ్, ఇవన్నీ బెంగళూరులో, కర్ణాటకలో ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయా, అంతా సేమ్ ఉంటాయా, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేది 360 డిగ్రీస్ ఒక హోలిస్టిక్ అప్రోచ్లో అక్కడ కోర్స్ కరికులం అనేది ఉంటుంది అనుకున్నప్పుడు, అందులో కూడా అంబిటస్ వరల్డ్ స్కూల్ ఫాలో అయ్యేది ఒక ట్రయాంగిల్ మెథడ్లో ఫాలో అవుతుంది. అందులో పర్టికులర్గా పేరెంట్స్ని, స్కూల్ని, స్టూడెంట్స్ని ముగ్గురికి ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని నమ్మేటువంటి అంబిటస్ వరల్డ్ స్కూల్ బెంగళూరు బ్రాంచ్లో డైరెక్టర్గా ఉన్నారు నవీన. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో నవీన, నమస్తే అండి. హలో, హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ గుడ్ అండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ నేను అంబిటస్ వరల్డ్ స్కూల్ బౌరంపేటలో చూశాను. ఆ తర్వాత విజయవాడలో చూశాను. సచ్ హ్యూజ్ క్యాంపస్ అది. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. అందులోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ప్రకృతితో మమేకమయ్యి అనేది ఉంటుంది చూడండి. వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్గా మనం రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మర్చిపోకుండా నెక్స్ట్ మనకు కాబోయేటువంటి ఫ్యూచర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుంది, ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేసి చెప్తోంది కదా. గోయింగ్ హయ్యర్, గోయింగ్ ప్లేసెస్ అనేది సేమ్ మైండ్ సెట్ పేరెంట్స్లో కావచ్చు, స్టూడెంట్స్లో కావచ్చు. అలాగే ఉంటుందా కర్ణాటకలో కూడా? Definitely, ma'am. So when we speak about the campus infrastructure, it'll actually boil down to my father's vision, who is the MD and founder of Futuristic Edu Initiatives. So his vision is to give quality education. They should have that kind of space to explore. Anedi his vision. So that you can see in most of our campuses. Yeah. So when it comes to Bangalore, ma'am, we all know Bengaluru is a IT and then industrial hub, and we see a lot of migration from different places across India. So we see different kinds of needs and requirements coming from parents for especially for education. So taking that needs and requirement in mind,
to give that quality education. Manam Bangalore we established. So when it comes to their expectation, is it similar to how we have in our Telugu states? Ante definitely it is almost similar, because in Hyderabad also it's a diverse background of people we see here. ఒక మినీ ఇండియా కనిపిస్తుంది, Yeah, డైవర్సిఫైడ్ ఉంటారు. diversified ఉంటారు హైదరాబాద్ లో కూడా. హియర్ ఆల్సో వి సీ అ లాట్ ఆఫ్ నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డైవర్స్ ఆప్షన్స్ కోసం చూస్తూ ఉంటారు క్వాలిటీ ఎడ్యుకేషన్ లో. సిమిలర్ వే బెంగళూరు కూడా ఇట్ రన్స్ ద సేమ్ వే. సో సో Bangalore is such a place where because of the huge migration, huge population, the needs, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని we thought, yes, let's continue our legacy, take our brand to Bengaluru అని చెప్పి we have established it in 2024. సో యూజువల్గా మన తెలుగు పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నా పిల్లలకి ర్యాంక్స్ రావాలి, మార్క్స్ ఉండాలి, ఒక గ్రేడ్స్లో కనిపించాలి, అందులో కూడా కొన్ని ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్లో ఉంటారు. ఇట్ ఐదర్ ఇంజనీరింగ్ వెళ్ళాలి, లేకుంటే డాక్టర్స్గా వెళ్ళాలి. మెల్లిమెల్లిగా కొంచెం ఆ ట్రెండ్ అనేది మారుతున్నప్పుడు సేమ్ అక్కడ కూడా వాళ్ళు ఇలాగే కావాలనుకుంటున్నారా, లేకుంటే బియాండ్ ఆలోచించాలి, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, లేకుంటే ఒక ఇంటర్నేషనల్గా ఎలా ఉండాలి, ఎక్స్పోజర్ రావాలి, ఇలాంటివి ఆలోచిస్తున్నారా? షూర్ మ్యామ్, డెఫినెట్లీ దట్ షిఫ్ట్ ఇస్ డెఫినెట్లీ సీన్. ఇక్కడ మనం హైదరాబాద్లో కూడా చూస్తున్నాం, అండ్ బెంగళూరు డెఫినెట్లీ వీ సీ దట్ షిఫ్ట్. దో స్టిల్ వీ సీ దట్ ఫోకస్ ఆన్ అకాడమిక్స్ ఇస్ స్టిల్ దేర్, బట్ ఆ ఫోకస్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్స్లో ఉండాలి. డిఫరెంట్ ఆపర్చునిటీస్ మనం వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఇన్ డిఫరెంట్ లెవెల్స్ అని చెప్పి డెఫినెట్లీ దట్ షిఫ్ట్ ఇస్ దేర్. ప్రీవియస్లీ మీరు చెప్పినట్టు మై సన్ ఆర్ డాటర్ షుడ్ బి అ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ అన్న పర్సెప్షన్ నుంచి they have that flexibility to choose in what they have interest in, either it's arts or any other career options that are available for them. So our kind of flexibility definitely parents are giving. Intaku mundu ma schooling appudu or ma childhood appudu it was ఆల్వేస్ ఆన్ అకాడమిక్స్, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు వస్తేనే కెరియర్ బాగుంటుంది అని చెప్పి అలా ఉండేది. బట్ right now it's not like that. I think this generation kids parents are all ma generation kabatti they all have seen that shift in the society, the evolvement in the global scenarios and the rapid changes that are happening in the society. So they definitely understand the need of the hour. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడంతా మనం జెన్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. Yes. ఆ టైంలో ఫాదర్కి ఒక ఐడియాలజీ ఉంది, ఇలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. దాంట్లో మనకి లేటెస్ట్గా వచ్చేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే రూట్స్ ఉన్నాయో, మనకి మదర్ నేచర్ కావచ్చు, లేకుంటే మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, ఎథిక్స్ అనేవి ఉన్నాయి, వాటన్నిటిని ఫాలో అవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ వాళ్ళకి చెప్పడం, అది తన జనరేషన్, తన ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ అని అంటారు కదా, ఓల్డ్ స్కూల్ థాట్స్. మీకు వచ్చేసరికి అది మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు దాన్ని ఒక లెగసీని కంటిన్యూ చేసినప్పటికీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి. ఈ మధ్యలో మళ్ళీ మీరు ఫారెన్కి వెళ్ళి చదువుకొని వచ్చారు, ఆ మైండ్ సెట్ అవన్నీ కూడా ఉంటాయి. ఇన్ని రకాలు చూసిన తర్వాత లైక్ మీకు ఏది ఇస్తే బెటర్ అని అనిపించింది? ఒక ఫాదర్ లెగసీ కంటిన్యూ చేయాలనుకుంటే ఒక బిజినెస్ లాగానో ఇంకో కమర్షియల్ యాంగిల్లోనో ఆలోచించవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఒక స్కూల్, పిల్లలు, ఎడ్యుకేషన్, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ భవిష్యత్ అనేది వాళ్ళొక సిటిజన్స్గా, మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి. బోల్డ్ అని చూడాలి కదా, మీరు ఎలా అయితే 360 degrees హోలిస్టిక్ అప్రోచ్ అన్నారు, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. ఐ థింక్ ద ఓల్డ్ స్కూల్ ఏదైతే మీరు అన్నారో, సో వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రమ్ 2008, సో they have proved to be successful. So ఇప్పుడు సడన్గా we come into picture and then we cannot say these methods are old school and we cannot run these anymore. But definitely what is the value addition that I am going to get to this organization as a new generation management member? So that definitely we need to find or strike a balance between old school practices and then the new ideas that we are going to get onto the board. So even if I have to talk about what we have been doing until I have come into the picture and chuste, even sir, MD sir, my father, he actually got in a
so many collaborations, I must say, so many other extracurricular activities, keeping in mind that global changes ki our kids, because our vision and mission is always that our kids should have that culture, ethics, and then those values, but at the same time they should be ready for the global scenarios. They should be we should be able to give them good quality education so that these children are excelling well in global scenarios. So that was his mission. So he always works towards that vision. సో ఇప్పుడు మేము యంగ్ జనరేషన్గా వచ్చి వాట్ ఎవర్ ఐడియాస్ వీఆర్ టేకింగ్, వీ విల్ హ్యావ్ టు డెఫినెట్లీ కీప్ ఇన్ మైండ్ దట్ వీఆర్ హ్యావింగ్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేదే ఒక డిఫరెంట్గా ఆలోచించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి వరల్డ్ స్కూల్స్, గ్లోబల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, లేకపోతే వాళ్ళకంటూ కూడా ఒక అప్రోచ్ అనేది ఉంది. అలా కాదు, దానికంటే కూడా నేను డిఫరెంట్గా ఉండాలి, నా స్కూల్లో పిల్లలు ఇలా ఉండాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి, లేకుంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి, లేదు మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అనేటువంటి పేరెంట్స్ కూడా ఉండాలి కదా. సో మీరు పెట్టుకున్నటువంటి కొన్ని సెట్లో, మీ మెథడ్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అందులో ట్రయాంగిల్లో పేరెంట్స్ కూడా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏముంటుందంటే, మేము ఇంత ఫీజు కట్టాం కదా, వరల్డ్ స్కూల్ అన్నారు కదా, అన్నీ వాళ్ళే కదా ప్రొవైడ్ చేయాల్సింది, ప్రతిదీ వాళ్ళే కదా చూడాల్సింది, మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అనే పేరెంట్స్ ఉంటారు కదా. ఏం చెప్తారు వాళ్ళకి? Ma'am, definitely, child, when he comes to school in the morning, he spends good solid 8 hours in the school. So how much a school and then teachers play a vital role. At the same time, when they go back home, how much are we supporting the child? Because the child's behavior or character is just not molded within the school. After going from school, తన బిహేవియర్ ఎట్లుంది, తన నీడ్స్ ఏంటి, తన ఇంట్రెస్ట్స్ ఏంటి, అట్లీస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. తనకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ ఇన్ వాట్ సబ్జెక్ట్ ఈస్ ఈ స్ట్రగ్లింగ్, ఆర్ వే షుడ్ వీ సిట్ టుగెదర్ అండ్ దెన్ గివ్ దట్ సపోర్ట్ టు హిమ్. So definitely, as teachers, as school, we will look after each and every child's interest and what is he good at and what are the areas of improvement. But as an individual child parent ga, our focus and then our kind of connection and then our time, it is very important for us to spend with the children. So that way, at least టీచర్తో కలిసినప్పుడు, స్టూడెంట్ గురించి ఇన్ డెప్త్ డిస్కషన్ పెట్టినప్పుడు, as a parent, I should be able to tell, this is what my child needs. This is what my child needs focus in. E area lo he's very good. What is your opinion? This is where I feel that he needs that extra support. This is what I'll be able to do from my end. What is that you will do in collaboration? Ila matladte even school and staff also will be able to extend that kind of support. But when that kind of support is not extended, it becomes very difficult for the staff also to pull the child into that zone. సో ఇప్పుడు నేను బౌరంపేట క్యాంపస్ చూశాను, తర్వాత విజయవాడ క్యాంపస్ చూశాను. మంచి ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం అంటారు తెలుగులో. సో అలాంటి అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తోంది. అందులో ఎక్కడ చూసినా గ్రీనరీ, మంచి వెంటిలేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎన్ని ఎకరాల్లో ఉంది ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి క్యాంపస్? Ma'am, it is across 5 acres overall. సో ఎంత అకాడమిక్స్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే మనము స్పోర్ట్స్కి, ఎక్స్ట్రా కరిక్యులర్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. దే నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్మెంట్ ఫర్ దెమ్ టు గ్రో అండ్ దెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఇదని చెప్పి. సో all the schools under the umbrella of FEI, you see that, and then the similar way you can see that in Bangalore as well. ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సో ఒక ఆలోచనతో స్టార్ట్ చేసింది. సో బెంగళూరులో ఉన్నటువంటి అక్కడ పేరెంట్స్, అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ దాన్ని ఎలా వెల్కమ్ చేశారు? సో డెఫినెట్లీ మనం ఎప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ చేసామో, ఇనాగ్రేట్ చేసామో, దే వర్ మెనీ పేరెంట్స్ హూ హ్యావ్ కమ్ సేయింగ్ దట్ యా వీ నో ద స్కూల్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్లో మేము విన్నాము, విజయవాడలో మేము విన్నాము,
So we are glad that you have come here because of the brand that and legacy that they have seen in both Telugu states. So it was quite good, and happy to hear that from few of the parents. యా కేంబ్రిడ్జ్ కరిక్యులమ్ అండ్ సిబిఎస్ఈ రెండు ఉన్నాయా అక్కడ కూడా? ఎస్ మ్యామ్. సో వీ హ్యావ్ బోత్. సో ప్రైమరీగా మనం చెప్పేది ఏంటంటే డ్యూరింగ్ దేర్ ఎర్లీ ఇయర్స్ విచ్ ఇస్ ఫ్రమ్ 2.5-3 years ఓల్డ్ నుండి మనం వాళ్ళు గ్రేడ్ 5 దాకా వాట్ వీ లుక్ అట్ ఇట్ ఇస్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ఈ కరిక్యులమా ఆ కరిక్యులమా అని కాదు. వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ ద స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము. సో వాట్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద కరిక్యులమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇట్స్ నాట్ ఐబీ ఆర్ సిబిఎస్ఈ ఆర్ కేంబ్రిడ్జ్. What are the best skills that we will be able to provide these children అనేది we are focusing on. Grade 5 tarvata, depending on the student's necessity, if he wants to continue here his career in India, or he wants to go abroad for his higher education, depending on that they can choose between Cambridge or CBSE from their grade 6. But grade 5 వరకు మనం చెప్పేది ఏంటంటే what we are taking the best out of all the curriculums and then providing it to the children so that the foundation level lone వీళ్ళకి we are giving them good 21st century skills which are very much required for this era of students. సో ఇప్పుడు గోయింగ్ హయ్యర్, గోయింగ్ ప్లేసెస్ అన్నారు. సో పేరెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లలు డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఇలా ఇంత వృద్ధి చెందాలి, కెరీర్లో పీక్ స్టేజ్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు ఆ గోయింగ్ హయ్యర్, గోయింగ్ ప్లేసెస్ అనేది ఎందుకు పెట్టుకున్నారు? So when we say going higher, going places, we want our alumni, the children who are passing out from Ambitus World School, not necessarily to be ఇండియానా అబ్రాడ్లో వేరే కంట్రీనా అని కాదు. వేరెవర్ దే గోయింగ్, విచ్ ఎవర్ ఫీల్డ్ దే ఆర్ చూసింగ్, they will have to excel in that field. Whichever country they are going, they will have to excel in that particular area that they're choosing. So when we say a student is graduating from Ambitus, we want to see them excel in their own professions wherever they're getting settled. So that is the meaning what we say going higher, going places. సో ఇప్పుడు మనకి ఏ స్కూల్లో చదువుకున్నప్పటికీ, ఎక్కడ విలేజ్ నుంచి అయినా, టౌన్స్ అయినా, సిటీస్ అయినా, ఎక్కడ చదువుకున్నా వెన్ దే గెట్ దట్ ఆపర్చునిటీ బయటికి ఎక్కడికైనా వెళ్తారు కదా, వాళ్ళకి కూడా ఆ స్కోప్ ఉంటుంది. బట్ ఆంబిటస్ వరల్డ్ స్కూల్కి అక్కడ బయట వాళ్ళు వేరే చోట చదివిన దానికి ఉన్నటువంటి తేడా ఏంటి? సో మ్యామ్, జనరల్గా మనం ఆంబిటస్లో ఏం చూస్తామంటే along with academics is always there, but we focus on more on individual personality development or ఏవైతే మనం కేంబ్రిడ్జ్ attributes అనుకుంటామో, being confident, being able to think critically when a situation is given, how is the child tackling that particular situation, being responsible, these are all Cambridge attributes. Communication skills ఎట్లున్నాయి, these are all very much required for this generation kids. So along with academics, they're actually inculcated with all these skills. And then when you see a child coming out from Ambitus, you see that confident and you see that kind of socially responsible child coming out of Ambitus. So we inculcate that kind of social responsibility thinking also in our students. యా, ఎలా చేస్తారు? పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి యూజువల్గా పేరెంట్స్కి ఉండేటువంటి మైండ్ సెట్ చాలా వరకు మేము డాక్టర్స్, మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, లేకుంటే ఇంజనీర్స్ అలా అవ్వాలి అనేది ఉంటుంది. బట్ వాళ్ళకి క్రిటికల్ థింకింగ్తో పాటుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ రావాలి. అండ్ దే హ్యావ్ టు చూస్ దేర్ ఓన్ కెరీర్. వాళ్ళ ప్రొఫెషన్ ఒక పాతో ఏదో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ప్రతిదీ కూడా స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి ఉండాల్సినటువంటి స్కిల్స్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ అంటే ఏం చేస్తారు మీరు, ఎలా చెప్తారు? సో జనరలీ మ్యామ్, వాట్ వీ డూ ఇస్ ఫ్రమ్ ఒక 4th 5th grade ఆ ఏజ్ నుంచి we give all the options available, like sportsలో కానీ ఆర్ట్స్లో కానీ we give all the options available for us till the 2nd 3rd grade, because that's the age where they don't know what their interest lies in. So they will have to explore what sport am I liking, what art am I liking అని. దాని తర్వాత once they get an idea, this is all independent choosing. Student, he himself or herself will choose in which art or in which sport they are interested in.
After ఓకే. that, they choose their sport and then they go ahead in that sport for the rest of the years. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, మేము డాన్స్ నేర్చుకోవాలనుకున్నాం. మా వల్ల కాలేదు. మా పిల్లలకి మాత్రం నేర్పించాలి. మా మ్యూజిక్ కావాలి. ఇలాంటివి ఉంటాయి కదా! మా వల్ల కాలేదు. లేదు మేము అందులో బావున్నాం. మేము ఎక్స్‌పర్‌టీస్ ఉన్నాం. కాకుండా మా పిల్లలు కూడా అందులోకి రావాలి. బలవంతంగా చేర్పించే వాళ్ళు కనిపిస్తుంటారు కదా! అలాంటి పేరెంట్స్‌కి ఏం చెప్తారు? A percentage that is there, ma'am, but we always try to tell them students' interest matter a lot. హ్మ్. మనం ఎంత ఫోర్స్ చేసినా సరే, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్, యూ విల్ నాట్ సీ దట్ ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ అనేది చూడకపోతే దెర్ ఇస్ నో పాయింట్ హౌ మచ్ ఎవర్ యూ ఫోర్స్ దట్ కిడ్. హ్మ్. డెఫినెట్లీ ఎనీ పేరెంట్ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పేరెంట్స్ దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ హౌ మచ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్ అ లాట్ అనేది. సో మోస్ట్ very high percentage of parents are taking that into consideration and moving in that direction. హ్మ్. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దేంట్లో వాళ్ళకి దే మోర్ కంఫర్టబుల్ ఇన్ అనేది తీసుకునే వెళ్తున్నారు. బట్ ఫర్ దోస్ డెఫినెట్గా ఈ పర్సెంటేజ్ ఆఫ్ పేరెంట్స్కి వీ కీప్ టెలింగ్ దెమ్, ఈవెన్ దో వీ ఫోర్స్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ. ఇఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, you will not be able to see better results. హ్మ్. So that we keep telling them. And also career options వచ్చేటప్పటికి మ్యామ్ we give them an opportunity, like internship option. Now our students, we provide them with an internship opportunity where what are the different career options that are available for you from grade 6 onwards. మనం ఈ 6-7 ఏజ్ వాళ్ళకి మనం చెప్తాం అనమాట. ఏంటి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ ఆన్ బోర్డ్. మీరు 12th పాస్ అవుట్ అయిన తర్వాతనో 10th తర్వాతనో, బికాజ్ మెనీ ఎ టైమ్స్ మనం చూస్తే మా టైంలో ఆర్ ఆ జనరేషన్లో ఓకే 10th తర్వాత ఎంపీసీ ఆర్ బైపీసీ, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎంపీసీ ఆర్ బైపీసీ, ఎంపీసీ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ దెన్ బైపీసీ అయితే డాక్టర్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అనేది కూడా మాకు అప్పుడు హ్మ్. అంత ఐడియా లేదు. బికాజ్ టిపికల్లీ ఇన్ ద సొసైటీ దిస్ ఇస్ హౌ ఇట్ యూస్ టు రన్. But now, situation is not like that. So what we do is we give them that exposure during this internship, that what are the different options available for these children, being into law గానీ, ఆర్ట్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే ఇఫ్ దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఎన్జిఓస్ అట్లా కానీ, మనము వి టేక్ దెమ్ త్రూ ద ఇండస్ట్రియల్ విజిట్స్. ఒక్కొక్క ఇండస్ట్రీ విజిట్ ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క కైండ్ ఆఫ్ డొమైన్లో తీసుకెళ్తాం. అండ్ దెన్ వీ టేక్ దెమ్ త్రూ దట్ ఎంటైర్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో ఏంటి, వాట్ ఈస్ దట్ కెరియర్ ఆప్షన్, దాంట్లో ఏం చేస్తారు అనేది, ఇవంతా కూడా మనము తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ తర్వాత స్టూడెంట్కి ఆ ఎక్స్పోజర్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్ అనేది హీ విల్ హ్యావ్ టు చూస్. సో బట్ ఆ ఆప్షన్స్ అనేది మనం ఇవ్వగలగాలి స్టూడెంట్స్కి. దట్ వీఆర్ ఏబుల్ టు డూ రైట్ నౌ. సో ఆ తర్వాత స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దే హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ దెన్ వాట్ ఈస్ దట్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకొని, అండ్ డెఫినెట్లీ కౌన్సిలింగ్ మనం 1-on-1 మనం చేసుకొని చేస్తే ఐఎమ్ షూర్ దే విల్ గో ఇన్ టు విచ్ ఎవర్ స్ట్రీమ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఆ సమయంలో స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్‌కే కౌన్సిలింగ్ అనేది అవసరం ఉంటుంది కదా! Yes, ma'am. There were situations where child was interested in ఒక different subjects, but then పేరెంట్స్ ఈ సబ్జెక్ట్లోనే వెళ్ళాలి, ఇవే తీసుకోవాలి అని చెప్పి there were many situations like this after 10th grade when they have to choose the subjects in 11th. We sit and we counsel them, we tell them, the child if he is not interested in those subjects, మీరు ఫోర్స్ చేసే సబ్జెక్ట్స్కి, then career path అనేది it's not clear to him. But when they take that responsibility on them, that this is what I want to do, this is what I can do అనేది, then మీరు పుష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. They will do it on their own because it's their career. They have to pave the way to the career. సో ఇంకా మనం పుష్ చేయని అవసరం లేదు. మీరు ఫోర్స్ చేస్తే మీరు పుష్ చేస్తూనే ఉండాలి at every step. అందులో ఇవన్నిటితో పాటుగా ఫోకస్ పెట్టాల్సినటువంటి బోల్డన్ని అంశాల మీద ఇప్పటికైతే మీకొక సెపరేట్ సెట్ ఇవన్నీ ఉన్నాయి కదా! బట్ వెన్ వి టాక్ అబౌట్ మనం బెంగుళూరుకి సంబంధించి చూసుకుంటే, అంబిటస్ వరల్డ్ స్కూల్ కంటే ముందు నుంచి కూడా కొన్ని స్కూల్స్ అనేవి ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతున్నాయి. గ్లోబల్ స్కూల్స్ అనేవి ఉంటాయి కదా! వాటికి మీ దగ్గర ఉన్నటువంటి ఈ సిస్టమ్‌లో చేంజెస్‌ని పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేశారు? దాన్ని ఎలా ఓన్ చేసుకున్నారు వాళ్ళు? So, what is the difference ante ma'am? First of all, I must say our teacher training is so rigorous
that you will be able to see that kind of evolvement every year in the classroom, so that you will be able to see the difference with the changing needs of the students. At the same time, మనము we try to explore more and more opportunities every year, new explorations చేస్తాము. What are the available opportunities for our children మనం గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో, ఇప్పుడు టెడెక్స్ కానీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని, యూజువలీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మనం జనరల్గా చూసేది ఫర్ హయ్యర్ ఏజ్ చిల్డ్రన్కి చూస్తాము, 11th గ్రేడ్ వాళ్ళకి అక్కడి నుంచి. బట్ మనం గ్రేడ్ 6 గ్రేడ్ 7 ఆన్వర్డ్స్ మనం ప్రొవైడ్ చేసాము. సో దీస్ కిడ్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఏంటంటే దే గెట్ టు ఎక్స్ప్లోర్, దే గెట్ టు బ్లెండ్ ఇన్ విత్ డిఫరెంట్ నేషనాలిటీస్ చిల్డ్రన్, and then they get to see the kind of environment and then the education that is being happening in that country, and then what is that we can take back home అనేది ఇవన్నీ. దీస్ ఆర్ ఇలా this is just an example. ఇలా every year we try to explore what all మనం ఏం ఆపర్చునిటీస్ మనం కిడ్స్కి ఇవ్వగలం, సో దట్ దే బికమ్ మోర్ కాన్ఫిడెంట్ కిడ్స్, they become more గ్లోబల్, ఈ చేంజింగ్ నీడ్స్కి గ్లోబల్ అవేర్నెస్ ఉన్న కిడ్స్ ఆర్ అట్లా వీఆర్ ఫ్యూచర్ రెడీ అని వీఆర్ ఫ్యూచర్ రెడీ అనేలాగా. బికాజ్ ఇంతకు ముందు ఉన్న కిడ్స్కి ఇప్పుడున్న కిడ్స్కి వి సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ కాన్ఫిడెన్స్లో కానీ ద వే దే క్యారీ దెమ్ సెల్స్, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. బెంగళూరులో ఉన్నటువంటి టోపోగ్రఫీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంబియన్స్ అనేది ఎలా ఉంది అంబిటస్ వరల్డ్ స్కూల్లో? It's beautiful, ma'am. Definitely, it is such a beautiful arena of campus that we have with good facilities and sports courts and everything. So it's a very nice opportunity for our kids to have that kind of space for them to grow and reflect. సో అందరూ డే స్కాలర్సే ఉన్నారు. 8:15కి వస్తారు, 3:15కి వెళ్ళిపోతారు. సో మీకంటూ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, దాంట్లోనూ సపరేట్గా సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ ఫాలో అయినప్పటికీ ఆ టైం అనేది సరిపోతుందా? బికాస్ దే హ్యావ్ దిస్, మనకి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అండ్ దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మనకి బయట ఏం జరుగుతోంది అనేది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇవన్నిట్లలో ఆ టైం అనేది సరిపోతుందా? ఈ పీరియడ్స్ క్లాస్ని ఎలా షెడ్యూల్ చేసుకుంటారు మీరు అసలు? సో ప్లానింగ్ అనేది ప్రయర్గా అవ్వాలి మ్యామ్. ఇయర్కి ముందే ఆర్ ప్లానింగ్ నీడ్స్ టు బి వెరీ క్లియర్. What are the activities that we want to choose? What are the kind of events we want to choose throughout the year? And academicsకి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏంటి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనేది prior planning is very important, which goes very rigorously in the centralized system. మాది centralized గానే ఈ ప్లానింగ్ అంతా అవుతుంది. సో ఇది few months our team sits through it very rigorously, they follow it and then they plan it. So but when it goes to each and individual campus, it is customized according to the campus. So ఇప్పుడు సపోజ్ మనం బెంగళూరు స్కూల్ గురించి మాట్లాడుకుంటే, though the planning, the calendar, everything is centralized, we customize it to the Bangalore school idanmat, because we have to definitely take the calendar of Karnataka, we have to plan our school calendar according to the state government. So these and all we keep in our mind and then plan our schedules and then calendars. So to have that proper balance between the academics and then non-academics. అక్కడ కూడా సేమ్ ఇలాగే స్కూల్లో అంబులెన్స్ ఒకటి ఉండడం, ఆ తర్వాత మీరు స్కూల్ బస్సులను ప్రొవైడ్ చేయడం, ప్రతి బస్సుకు ఒక ఆయా, ఇవన్నీ కూడా అలాగే ఫాలో అవుతున్నారా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. బికాజ్ ఇప్పుడు స్కూల్ బస్లో ఒక ఎస్కాట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, because that too we provide a lady escort, so that for the safety and for safety of girl children especially, we have a lady escort in every school bus, which is very important. So our safety and wellness vishamlo we take very good care of our children. Yes. Yeah. So ఇప్పుడు పిల్లలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అలుమ్నై అంటాం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే గోయింగ్ హయ్యర్, గోయింగ్ ప్లేసెస్ అన్న తర్వాత వాళ్ళు కదా ఇప్పుడు అంబిటస్ వరల్డ్ స్కూల్ గురించి చెప్పేది. ఎంత పేరెంట్స్ గురించి, లేకపోతే మనం ఎంత ఈ ట్రయాంగిల్ అప్రోచ్ గురించి మాట్లాడుకున్నప్పటికీ, వాట్ ఈస్ ద రియాక్షన్ ఫ్రమ్ దేర్ ఎండ్ అండి, అక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర? Yes ma'am, so first of all we are very glad to see all our alumni settled so well, doing very well in their respective careers in different countries. So we have a different
website or ERP, what I can say, for our alumni children, ACERS and antam ambitous వాళ్ళకి. So this is the platform where our alumni, same mana, where they can socially mingle with the current existing students. So in what places are we placed? What are the career options that we have chosen, and then how is the path? So what is that you can do? What are the pros and cons of this career అనేది మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము, సో దట్ ఆర్ alumni కెన్ ఇంటరాక్ట్ విత్ అవర్ కరెంట్ స్టూడెంట్స్ అండ్ గివ్ దర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి మనం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, వెన్ ఎవర్ we invite our alumni, they're quite flexible and active to contribute to their school, బికాజ్ వాళ్ళ జూనియర్స్కి వాళ్ళు ఏంటి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు, వాట్ ఈస్ ద గైడెన్స్ యాజ్ అల్యూమ్నై దే కెన్ ప్రొవైడ్ టు అవర్ అంబిటస్ చిల్డ్రన్ అనేది I must say they are very good. Whenever they get an opportunity to meet the teachers or the staff in the campus, they interact with us. రీసెంట్గా కూడా మొన్న మనది యాన్యువల్ ఈవెంట్లో కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక వీడియో బైట్ కూడా ఇచ్చి, సో హౌ వెల్ దే ఆర్ సపోర్టింగ్ అని చెప్పి ఇచ్చారు. సో దట్ వే దే ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్, ఐ మస్ట్ సే. దే ఆర్ టేకింగ్ దట్ అంబిటస్ నేమ్ well, I must say, going higher and going places, being a very responsible and then very confident learners, I would say. సో మనము ఇంతకుముందు పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. పేరెంట్స్కి ఉండేటువంటి టిపికల్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉంటుంది, మా పిల్లలు ఇలా అవ్వాలి అనేది. సరే, ఫాదర్ ఏమో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్కి ఇవన్నీ చెప్పారు. తర్వాత మీరు కూడా ఇదే దాంట్లోకి ఎలా వచ్చారు? టు కంటిన్యూ దట్ లెగసీయా, లేకుంటే మీకు అలా ఇంట్రెస్ట్ అనేది కూడా ఉందా? No, ma'am. We actually come from a very humble background. So, though my father has a good experience of 35 plus years in this education field, ఎప్పుడు కూడా my parents were never like, okay, we are going to have this kind of organization and you will have to lead it అని చెప్పి ఎప్పుడూ లేదు. They were always like, you have to be independent. మీరు మీది చదువుకోవాలి, మీది మీరు అచీవ్ చేయాలి, అండ్ దెన్ యువర్ లైన్ ఇస్ డిఫరెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ వాట్ వీ డూ అనే విధంగానే వీ గ్రూ అప్. సో దట్ వే ఐ స్టడీడ్ అండ్ దెన్ I did my undergrad, I did my masters. In that also, sir's vision కూడా అక్కడ కూడా వీళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి, ఆ కల్చరల్ అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి he sent me outside for my undergrad and then for my masters also. So I did my masters. I also worked after my masters is done. So it was never a plan that I should come back and then I should take care of this legacy ani. But circumstances, I would say, landed me here, and then I'm glad, and I must say that it is a very good opportunity for me, because having such a good inta experienced person ni పెట్టుకుని there is so much to learn. Yeah. So I would say it's such a good opportunity and a proud moment for me to take that legacy forward. సో అక్కడ ఏమైనా ఛాలెంజెస్ లాంటివో లేకపోతే కన్విన్సింగ్ లాంటివో ఇలాంటివి ఏమైనా ఉంటాయా? Definitely, ma'am. Definitely. I think it's not an easy task. It's a difficult job, I would say, because when we say we are taking the legacy, and then the staff who are working alongside my father, they have been here since a very long time. So they have been seeing us since I was maybe a 15-year-old child. So after cut చేసి 15 years తర్వాత I'm into the picture, and then I'm taking it forward, and definitely it is not very easy to take it. But then, as I said before, we need to strike that balance between being that ఓల్డ్ స్కూల్ ప్రాసెసెస్ని ట్రస్ట్ చేస్తూ, ద సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ని ట్రస్ట్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైమ్ న్యూ ఐడియాలజీని మనము బ్లెండ్ చేయాలి. వీ కెనాట్ ఫోర్స్ ఇట్ ఆన్ దెమ్. సో హౌ స్మూత్లీ వీ కెన్ బ్లెండ్ అనేది
is what we have to do. That is definitely there, but I'm sure we are taking it forward in a successful way. That's how you go higher and you go places. Yes, ma'am. Yes, అండి. Thank you so much, Thank you so Navina. much. Thank you. Best wishes to Thank you. you so much. Thank you.